హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాణి యూనిక్ ఫోర్స్. నా కుకింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలా కామెంట్ కూడా చేయండి. ఎక్కువగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చూస్తున్నారండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఈరోజు రెసిపీ వచ్చి చికెన్ షవర్మా అండి. మనం చాలా వరకు బయట తింటారు కదా చికెన్ షవర్మా అన్నది. ఇంట్లోనే ఎంత సింపుల్గా చేసుకోవచ్చు, టేస్టీగా ఏ విధంగా చేసుకోవచ్చు అనేది ఈరోజు చెప్పబోతున్నాను. చాలా బాగుండిద్దండి టేస్ట్ అయితే, ఇంట్లో చేసినా కూడా చికెన్ షవర్మా అన్నది. ప్రాసెస్లోకి వస్తే అరకిలో కన్నా కొద్దిగా తక్కువ చికెన్ తీసుకున్నానండి. అందులో కొంచెం పసుపు వేసుకోండి, అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోండి, అలాగే కొంచెం కారం, అలాగే కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి, చిన్నది జీలకర్ర పొడి అన్నది. అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, అలాగే పెరుగు కూడా వేసుకోండి. ఒక 2-3 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోండి. ఇంకా మొత్తం ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. చికెన్ అన్నది ఈ విధంగా మొత్తం కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ పక్కన పెట్టుకోండి. మ్యారినేట్ అవుతుంది మొత్తం, ఉప్పు కారాలన్నీ బాగా పడతాయి చికెన్కి అన్నది. దాని తర్వాత రోటీ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకోండి. అందులో ఒక 2 కప్పుల వరకు మైదా పిండి అన్నది వేసుకోండి. అందులోనే తగినంత సాల్ట్, ఒక స్పూన్ షుగర్ వేసుకోండి, అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. మొత్తం ఆయిల్ వేసుకున్నాక కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి మైదా పిండిని కూడా. సో చూస్తున్నారు కదా చపాతీ పిండిలో ఏ విధంగా కలుపుకున్నామో. సో మెత్తగా కలుపుకోవాలి. చూస్తున్నారు వేలు ముద్ర ఎలా పడ్డాయో. ఈ విధంగా మెత్తగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఒక హాఫ్ అన్ అవర్కి పక్కన పెట్టుకోండి. పిండి అనేది ఉబ్బుతుంది. దాని తర్వాత మైనీస్ ఏ విధంగా చేసుకోవాలన్నది చెప్పబోతున్నానండి. మిక్సీ జార్ని తీసుకోండి, చిన్న మిక్సీ జార్ని. అందులో ఒక 2 ఎగ్స్ని అన్నది ఈ విధంగా కొట్టుకోండి. దాని తర్వాత ఇందులో కొంచెం మిరియాలు అన్నది కూడా వేసుకోవాలండి. ఒక 10-12 మిరియాలు అన్నది వేసుకోండి. అలాగే ఒక 3 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోండి. అలాగే కొంచెం సాల్ట్, ఒక స్పూన్ షుగర్ కూడా వేసుకోవాలండి. వేసుకున్నాక దీన్ని అంతటి మిక్సీ అన్నది కొట్టుకోవాలండి. చూస్తారుగా మిక్సీ కొట్టినాక ఏ విధంగా ఉందో. ఇంక ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి అన్నది మిక్సీ కొట్టుకోవాలండి. మనకి మైనస్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఆయిల్ కొంచెం కొంచెం వేసుకుంటూ ఇంకా మిక్సీ కొట్టుకుంటూనే ఉండాలండి. ఇంకా ఈ విధంగా కన్సిస్టెన్సీ మైనస్ వచ్చినప్పుడు ఇంకా మిక్సీ అన్నది ఆపేయండి. ఇంకా దీన్ని తీసేసుకోండి పక్కకి. మైనస్ అన్నది చూస్తున్నారుగా ఏ కన్సిస్టెన్సీ రావాలో ఇలా వచ్చినప్పుడు ఇంక పక్కన పెట్టుకోండి. దాని తర్వాత ఇంకా స్టవ్ మీద గిన్నె పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. మన చికెన్ అన్నది ఫ్రై చేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ అన్నది అయిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మనం పక్కన పెట్టుకున్నాం కదా. దాని తర్వాత ఇంక ఇలాగ తీసుకొని ఆయిల్లో అన్నది ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో ఫ్రై చేసుకొని చూస్తున్నారుగా ఎంతసేపు ఒక 10 మినిట్స్ అలా ఉంచారంటే ఈ విధంగా వాటర్ అన్నది వస్తాయి అన్నమాట. ఇలా వాటర్ వచ్చి ఈ వాటర్ అంతా కూడా ఎగిరిపోవాలండి. చూస్తున్నారు కదా. ఇంకా అలాగే మనం ఫ్రై చేసుకుంటే సో ఈ విధంగా వస్తుంది. ఇంకా దాన్ని ఇంకా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇంకా పక్కన పెట్టుకోండి. సో మనకి కొంచెం కూడా వాటర్ అన్నది ఉండకూడదు. ఈ విధంగా ఫ్రై అన్నది చేసుకోవాలి. ఇంక దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇంకా ఈ పెద్ద పెద్ద ముక్కలుగా ఉన్నవన్నీ మొత్తం ఇంక ఈ విధంగా చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకోవాలండి చాకుతో అన్నది. చూస్తున్నారు కదా ఏ విధంగా కట్ చేసుకోవాలన్నది. చూస్తున్నారు కదా చిన్న చిన్న పీసుల్లా ఈ విధంగా ఉండాలి. అప్పుడే బాగుంటుంది షవర్మాలోకి అన్నది. సో కట్ చేసి పక్కన పెట్టుకోండి. దాని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలాగా అయిపోయిందండి. పిండి కూడా నానిపోయింది. సో దాని తర్వాత ఇంక ఈ విధంగా బాల్స్లా చేసుకోవాలి. మీకు పిండికి తగ్గట్టు ఒక 3 కానీ 4 కానీ రోటీలు అన్నది చేసుకోండి. నేనైతే ఒక 3 రోటీలను అన్నది ఈ విధంగా చేసుకుంటున్నాను బాల్స్ లాగా. ఈ విధంగా చేసుకొని మీ దగ్గర చపాతీది చెక్క ఉంటే దాని మీద చేసుకోండి. నా దగ్గర లేదని నేను ప్లేట్ మీద చేస్తున్నాను. సో ఈ విధంగా కొంచెం మైదా వేసుకుంటూ చపాతీలాగా చేసుకోవాలండి. మనం మైదా అన్నది కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ మైదా పిండిని కూడా చపాతీలాగా ఒత్తుకోవాలన్నమాట రోటీ అన్నది. చూస్తున్నారుగా మరీ పలచగా కాకుండా కొంచెం మందంగా ఉండాలి. ఈ విధంగా మందంగా ఉన్నప్పుడు ఇంకా పక్కన పెట్టుకోండి రోటీలను అన్నది చేసుకొని. ఇక మిగతా రోటీలను కూడా ఈ విధంగానే చపాతీ కర్రతో అనుకుంటూ కొంచెం మందంగా చేసుకోండి. ఇంక వీటిని పక్కన పెట్టుకోండి. ఇంక వీటిని కాల్చుకోవాలండి. స్టవ్ మీద పెనం పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా రోటీని అన్నది కాల్చుకోవాలండి. ఒకవేళ మీకు ఒక ఆయిల్తో కాల్స్తేనే ఇష్టం అనుకుంటే కొంచెం ఆయిల్ వేసుకొని కాల్చుకోండి. మామూలుగా అయితే ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. నార్మల్గానే ఈ విధంగా కాల్చేసుకోవచ్చండి.
చూస్తున్నారుగా ఏ కలర్ వచ్చిందో, ఈ కలర్ వచ్చేంత వరకు రోటీని అన్నది కాల్చుకోవాలండి. ఇలా కాల్చుకొని పక్కన పెట్టుకోండి. ఇంకా అన్నిటిని ఈ విధంగానే కాల్చుకోండి. దాని తర్వాత ఇది తీసి పక్కన పెట్టుకోండి. దాని తర్వాత ఒక ప్లేట్లో రోటీని అన్నది తీసుకోండి. దాంట్లో మైనీస్ అన్నది ఇంకా ఈ విధంగా రాసుకోవాలండి. మైనీస్ అన్నది మొత్తం రోటీకి రాసుకున్నాక ఇంక మనం ఎంత కావాలో అంత చికెన్ అన్నది ఈ విధంగా మధ్యలో ఇలా వేసుకోండి. మీకు ఎంత చికెన్ కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు. దాని తర్వాత ఇంకా మీకు ఒకవేళ మైనీస్ ఇంకా కావాలనుకుంటే చికెన్ మీద కూడా వేసుకోండి. ఇంకా ఈ విధంగా రోల్ చేసేసుకుంటే ఇంక మన షవర్మా అన్నది రెడీ అయిపోతుంది. ఇంట్లోనే సింపుల్గా కూడా చేసుకోవచ్చండి. చెప్పాను కదండి, కొంతమందికి మైనీస్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఇలా చికెన్ మీద కూడా వేసుకొని ఇంకా రోల్ చేసేసుకోండి. ఇంక మన షవర్మా అనేది రెడీ అయిపోయింది. ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. నా కుకింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.